తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లుందంటే సమైక్య రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితులు అయితే ఉండెనో రైతులకి చాలా విషయాలల్లో అంటే పంట పెట్టుబడి సాయం లేక చక్కగా నీళ్లు రాక ఎట్లయితే సమైక్య రాష్ట్రంలో ఇబ్బందులు పడ్డారో అరిగోసపడ్డారో మళ్ళీ ఒకసారి తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి సమైక్య రాష్ట్రం లాంటి ఇబ్బందులను తెలంగాణలో ఉన్న రైతులు ఎదుర్కోవాల్సి వస్తుందట. సరిగ్గా యూరియా ఇస్తలేదు ప్రభుత్వం, మనం చూస్తున్నాం. ఫస్ట్ ఏమో యాప్ అన్నారు, దాని తర్వాత యూరియా కార్డులు ఇస్తాము అన్నారు, ఏవీ లేదు. మళ్ళీ సేమ్ యూరియా కేంద్రాల దగ్గరికి రైతులు పోతున్నారు, కానీ యూరియా కేంద్రాల దగ్గర యూరియా లేదు. యూరియా ఎట్లా ఇవ్వాలి, ఏ నుంచి తెచ్చుకోవాలో తెలియక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. సరే, అంతకుముందు పెట్టుబడి సాయం వస్తుండే, ఇప్పుడు ఏమన్నా పెట్టుబడి సాయం ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. చక్కగా నీళ్ళు వస్తున్నాయా అంటే అవి కూడా లేవు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మొన్న మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పంజాబ్ను కూడా పక్కకు పెట్టి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ముందుకొచ్చింది. పంజాబ్ని గతంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటుండే, అక్కడ నుంచే చాలా ఎక్కువగా ధాన్యం ఉత్పత్తి జరుగుతుండే. కానీ దాన్ని కూడా పక్కకు పెట్టి తెలంగాణలో అంటే మంచిగా నీళ్ళు ఇచ్చుడుతోని, ఇక్కడ రైతులకి పెట్టుబడికి సాయం చేసుడుతోని ఇక్కడ రైతులందరూ కూడా ఎక్కువ పంటను పండించారు. అట్లా పంజాబ్ని కూడా పక్కకు పెట్టి తెలంగాణ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. కానీ ఇవాళ ఎట్లాంటి ప్లేస్లో ఉంది అంటే తెలంగాణలో ఉన్న రైతులు సమైక్య రాష్ట్రంలో ఉండే చూసిరా పరిస్థితులు, మళ్ళీ ఒకసారి వలసబోయే పరిస్థితులు, బొంబాయి దుబాయ్ బొగ్గుబాయి బతుకులు, అగో అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి ఇలా తెలంగాణ పల్లెలలో కనిపిస్తుందట.